ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నాడనే కారణం చేత అమెరికా దేశంలో 2020లో నమోదైన ఒక కంప్లైంట్ ఆధారంగా ఏకంగా వెనుజులా దేశ రాజధాని అధ్యక్షుడి భవనం మీదకి దాడి చేసి అధ్యక్షుణ్ణి తమ ఆధీనంలో తీసుకొని అధ్యక్షుణ్ణి అతని సతీమణి వాళ్ళిద్దరికి కూడా సంఖ్యలు వేసి అమెరికా తీసుకెళ్ళి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత క్రిమినల్స్ ఉండేటువంటి కరుడుగట్టిన తీవ్రవాదులు ఉండేటువంటి జైల్లో పెట్టారు. ఇప్పుడు చాలామందిలో వస్తున్న డిమాండ్ ఏంటంటే డ్రగ్స్ మాఫియా చేస్తున్నాడని వెనుజులా దేశ అధ్యక్షుని ఏకంగా దేశ అధ్యక్షుడిని అదుపులో తీసుకొని అమెరికా జైల్లో పెట్టారు కదా, మరి టెర్రరిజానికి కారణమవుతున్న పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిని ఆర్మీ చీఫ్ మునీర్ని ఏం చేయాలి? వాళ్ళని కూడా ఇలాగే చేయాలి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా టెర్రరిస్ట్ క్యాంప్ అయిపోయింది. అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున అక్కడ ప్రజల్ని కూడా చంపేస్తున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదు. పాకిస్తాన్లో ఆర్మీదే పెత్తనం ప్రభుత్వాల కంటే కూడా, మునీర్దే పెత్తనం. పైగా ఈ దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడున్నాయంటే పాకిస్తాన్ అని గుర్తొస్తాయి. ఇది మనం చూపించాం. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇలాంటి ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయని మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించి చూపించాం. నిన్న ఎంఐఎం అధినేత ఓవైసీ మహారాష్ట్రలో జరిగిన ఒక మీటింగ్లో ఛాలెంజ్ విసిరారు మోడీ గారికి. ఎలాగైతే వెనుజులా అధ్యక్షుడిని అమెరికా బందీ చేసి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి జైల్లో వేసిందో, అలాగే మజూర్ అజర్ ఎవరైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఉన్నారో ఆయన్ని కూడా మనం అలాగే చేయాలి, మన దేశంలో ఉగ్రవాద దాడి చేశాడు కాబట్టి అని చెప్పేసి డిమాండ్ చేశాడు. సరే, ఆ డిమాండ్ నిజంగా మనసులో నుంచి వచ్చిందా లేదు మోడీ గారికి ఛాలెంజ్ విసరడం కోసం చేశాడు పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ డిమాండ్ అన్ని చోట్ల వినపడుతుంది. ఏంటంటే కేవలం డ్రగ్స్ మాఫియా చేసినందుకే వెనుజులా దేశ అధ్యక్షుడిని అలా చేసినప్పుడు టెర్రరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా పాకిస్తాన్ ఉంది, టెర్రరిస్టులకి శిక్షణ రక్షణ ఇస్తూ ఉంది. అది మనం చూపించాం. మన దేశంలో పహల్గామ్లో దాడి జరిగితే వాళ్ళు శిక్షణ ఇచ్చినటువంటి రక్షణ ఇచ్చినటువంటి టెర్రరిస్ట్ క్యాంపులన్నీ కూడా పీఓకేలో పాకిస్తాన్లో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఆపరేషన్ సింధు ద్వారా ప్రపంచం మొత్తానికి చూపించాం. చివరికి అక్కడ టెర్రరిస్టుని మనం చంపేస్తే వాళ్ళకి జాతీయ జెండాలు కప్పి పాకిస్తాన్ జెండాలు కప్పి సెల్యూట్లు బలికి ఊరేగింపులు చేసి అంత్యక్రియలు జరిపారు. అంటే ఓపెన్గా మేము ఉగ్రవాదులకు సపోర్ట్ అని పాకిస్తాన్ ఆర్మీ చాటుకుంది, ఆర్మీ చీఫ్ మునీర్ చాటుకున్నారు. వాళ్ళ తరపున ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తే వాళ్ళ తరపున మన మీద యుద్ధానికి వచ్చాడు. సరే, యుద్ధానికి వస్తే 2 రోజుల్లోనే మనం బుద్ధి చెప్పాం, వదిలేయండి, బుద్ధి చెప్పాం మనం. కాబట్టి టెర్రరిస్టులకు వాళ్ళ మద్దతుగా ఉన్నారు, వాళ్ళే రక్షణ శిక్షణ ఇస్తున్నారు, టెర్రరిస్టులు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు పాకిస్తాను. మరి ఆ దేశ అధ్యక్షుడిని ఆ దేశ ఆర్మీ చీఫ్ని కూడా మనం బందీఖానా చేయాలి కదా. భారతదేశం నిజంగా అలా ఆలోచిస్తే ఈ పాటికి బంగ్లాదేశ్ మన ఆధీనంలోకి వచ్చి ఉండేది, పాకిస్తాన్ మన ఆధీనంలోకి వచ్చి ఉండేది. కాబట్టి మన ఆలోచన అలా ఉండదు, మన ఆలోచన అలా ఉండదు. కానీ ఇప్పుడు అమెరికా ఒక సూత్రాన్ని చెప్తుంది, ఒక నీతిని చెప్తుంది. ఇప్పుడు అమెరికాను కూడా మనం అడదలుచుకున్నాం. నిజానికి టెర్రరిజానికి నువ్వు వ్యతిరేకమైతే, ఉగ్రవాదాన్ని నువ్వు వ్యతిరేకమైతే ఎలా నువ్వు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్లోకి ఆహ్వానిస్తావు? ఉగ్రవాదులకు సపోర్ట్గా నిలబడేటువంటి ఆర్మీ చీఫ్ని మునీర్ని ఎలా నువ్వు నీ దేశంలోకి రాణిస్తావు? నీ దేశంలో నుంచి భారతదేశానికి ఛాలెంజ్ ఇస్తాడా అణ్వాయుధాల పేరు చెప్పి? అణ్వాయుధాలు ఉంటేనే ఊరుకో కదా నువ్వు. అణ్వాయుధాల పేరు చెప్పి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, ఇరాన్ ఇరాక్ మీద దాడి చేసింది గతంలో, సద్దాం హుసేన్ పేరు చెప్పి అణ్వాయుధాల పేరు చెప్పే కదా దాడి చేసింది. మరి అదే అణ్వాయుధాల పేరుతో భారతదేశాన్ని అమెరికా వేదిక మీద నుంచి, అమెరికా గడ్డ మీద నుంచి మునీర్ బెదిరించాడు. మన మునీర్ని ఎందుకు అదుపులో తీసుకోరా? మునీర్ని ఎందుకో న్యూయార్క్ కరడుగట్టిన తీవ్రవాదులు ఉండే జైల్లో పెట్టరా? మునీర్ని మళ్ళీ వైట్ హౌస్లోకి లాంఛనంగా ఆహ్వానించారు. అంటే మీకు ఒక నీతి, పరాయోడికో నీతా? ఇలా ప్రపంచంలో టెర్రరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. ఇలా అమెరికా మీద కూడా దాడులు జరిగాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియా వల్ల అమెరికాకి ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది చనిపోయారో నాకు లెక్కలు తెలియదు. కానీ పాకిస్తాన్ టెర్రరిజం వల్ల ట్విన్ టవర్స్ మీద 2011లోనే దాడి జరిగి అనేక మంది అమెరికన్ పౌరులు చనిపోయారు. మరి అమెరికా కోపం రావాలిగా. బిన్ లాడెన్ చంపేది సరిపోయిందా? బిన్ లాడెన్ లాంటి అనేక ఉగ్రవాదులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పటికీ పాకిస్తాన్ ఉంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయి, నిషేధిత ఉగ్రవాదులు పాకిస్తాన్లో రక్షణ పొందుతూ ఉన్నారు. మరి పాకిస్తాన్ మీద కూడా దాడి చేయాలిగా, పాకిస్తాన్ కూడా అదుపులో తీసుకోవాలిగా. పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిని ఆర్మీని వాళ్ళందరినీ అదుపులో తీసుకొని అక్కడ ప్రజలకు ప్రజాస్వామ్యానికి పరిచయం చేయాలిగా.
అక్కడ ప్రజలు కూడా మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నారు. ఈ దేశం మాకొద్దు, ఈ నాయకులు మాకొద్దు అని చెప్పేసి నాయకులు మేము తిరగబడుతున్నారు. మేము పాకిస్తాన్ నుంచి వేరుపడతామని కూడా తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయి. అంటే వెనిజులాకో నీతి పాకిస్తాన్కి మరొక నీతి కాదుగా. అంటే వెనిజులాని కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే ఆధీనంలో తీసుకున్నారు అనేది చాలామంది అనుకున్నారు. మనం కాదు మేము అక్కడ డ్రగ్స్ మాఫియా ఉంది కాబట్టి అదుపులో తీసుకున్నాం అని కనుక నిజమేగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పగలిగితే పాకిస్తాన్ విషయంలో కూడా అదే నీతిని పాటించాలి. పాకిస్తాన్కి అప్పులు ఇప్పిస్తారు ఐఎంఎఫ్ నుంచి, పాకిస్తాన్కి రక్షణ ఇస్తారు, పాకిస్తాన్ వాళ్ళతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అంటే అమెరికా చెప్పినట్టు వింటే ఒక నీతి, అమెరికా చెప్పినట్టు వినకపోతే మరొక నీతి. సో ఇప్పుడు పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిని, ఆర్మీ చీఫ్ని మనం అలా బందీకానం చేయాల్సిన అవసరం ఉందా లేదా, అమెరికా దానికి సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉందా లేదా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.